చెప్పండి మీ పేరు ఏం పేరు మీరు కూడా అదే పనిలో నా పేరు వరలక్ష్మి అండి. అంటే మేము ఆ రోజు రేపు అట్టలు తెద్ది కదా, ఈ రోజు ఇంట్లో పనులు చేసుకోవచ్చు, ఫంక్షన్ ఉందని మేము మానేసామండి. మేము మానేసిన తర్వాత వీళ్ళు వెళ్ళారటని మాకు తెలియదండి. మధ్యాహ్నం వరకు కూడా మాకు తెలియదు ఎవరు వెళ్ళారు ఎవరు, మేము ఇంట్లో పనుల్లో మేము ఉన్నాము. వెళ్ళిన తర్వాత తక్కువ 1 గంట ఆ టైంలో ఇలా బ్లాస్ట్ అయిందని చెప్పారని చెప్పగానే మేము అందరం పరిగెట్టుకుని వెళ్ళిపోయామండి. నాకు వెళ్ళిన తర్వాత ఎవరు కూడా మాకు అయితే ఇంకా ఎక్కడున్నారో కూడా మాకు తెలియలేదండి అసలు. ఇంక బాదుకున్నారు, నెత్తి బాదుకుని మేము ఏడుస్తూ గరగర పిచ్చోళ్ళ వరకు తిరిగేసామండి. తిరిగిలోకి అందులో ఇద్దరు బాగా కనిపించారు, కనవలేరంటే అందులో ఉండిపోయారు కాలిపోయారు అన్నారు. తర్వాత మేము ఇంకా అల్లకొల్లలు పడండి ఏడ్చేడ్చండి, ఇంకా మమ్మల్ని ఉండించకుండా పంపించేసారండి, వచ్చేసామండి. మొత్తం ఎంతమంది పని చేస్తారండి రోజు? అందులో మీరు అన్నాల నుంచి అక్కడ పనులకు వెళ్తున్నారు, ఎంతమంది పని చేస్తారు? 3 నెలల నుంచి చేస్తాం. మేమైతే 14 మంది అండి. అందులో కొంతమంది మానేసే వాళ్ళు, కొంతమంది వచ్చేవాళ్ళు, అలాగ 10 మంది, రోజుకు 10 మంది, రోజుకి 8 మానేసే వాళ్ళు, వేసే వాళ్ళకి అయితే 14 మంది చేస్తామండి అందులో. అంటే అక్కడ 2 గోడౌన్లు ఉన్నాయి, పక్కన తయారు చేసి గోడౌన్ ఉంది, ఎదరగేమో మరొక గోడౌన్ ఉంది. ఇందులో కూడా ఒకలే పని చేస్తారు, అందులో పని చేస్తారు. మేమైతే వెనకతల గోడౌన్లో చేస్తాం. మేము చేసేది అయితే మందు వర్క్ కాదండి, స్టిక్కరింగ్ వేయడం అండి, కౌంటింగ్ చేయడం, బాక్సులు ప్యాకింగ్ చేయడం, అదేండి మా పని అండి. అంటే ఆ రోజు అంటే వాళ్ళు వర్క్ చేసే వాళ్ళు రాలేదండి, రాకపోవడంలో వీళ్ళని తీసుకెళ్ళండి అందులో ఏదో వాళ్ళకైనా స్టిక్కరింగ్ వేస్తున్నారటండి. మందు పని ఏం కాదండి, వీళ్ళకి కూడానండి స్టిక్కరింగ్ ఏదో వేస్తుంటే పక్కన ఏదో కొంచెం ఏదో పేలిందటండి. అది ఎలా పేలింది అన్నది ఎవరికీ తెలియదండి. సార్ గారు అయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటారండి. ఆయన అయితే మాత్రం చాలా జాగ్రత్త అండి. ఎవరిని కూడా ఇలా జాయిగా టింగమన్నవరని జాయిగా ఒబ్బడిగా పెడతాం, కొంచెం మొబ్బు వేసిన ఊరి మీద అస్సలు ఉంచరండి. మీరు అందరూ బయటకు వెళ్ళిపోండి అమ్మ, ఎవరు ఉండొద్దు ఇక్కడ అని చెప్తాను. అలాగే జాగ్రత్తలు తీసుకుని మరి ఆ రోజు ఏమైంది అన్నది మాకు తెలియదండి. మేము వెళ్ళలేదు. సార్ గారు కూడా వీళ్ళతో పాటే ఆయన కొంతమందిని బయటకు గెంటేశారండి. సార్ గారు వీళ్ళ దగ్గరికి వెళ్ళబోవడంలో సార్ గారు కూడా అక్కడ వెళ్ళగానే ఒకసారి బాంబు పేలిపోయింది అనేసి చూసిన వాళ్ళు చెప్తున్నారండి మాకు. అక్కడ అలా జరిగిందండి. సార్ గారు అయితే చాలా మంచివారండి. ఆయన చాలా జాగ్రత్తలు తీసుకున్నాండి పని దగ్గర, అసలు నిర్లక్ష్యం చేయరండి. ఆయన కూడా చాలా మంచివారండి. ఆయన అంత జాగ్రత్తగా చేసేవారండి. మరి అలా ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు, ఎవరికి ఏమీ జరగలేదండి. మరి ఆ రోజు ఏమైందో అన్నది తెలియదండి అసలు. కరెంట్ అంటున్నారండి, కొంతమంది ఏమో ఏదో చిచ్చుబుడ్లు కొట్టింది, మందు ఉంది అంటున్నారండి. ఏమైంది మాకు తెలియదండి. అలా జరిగిందండి. ఊరు నుంచి ఎంతమంది మొత్తం? ఇక్కడ నుంచి అయితే అది 14 మంది దాకా వెళ్తామండి. కానీ డైలీ 14 కంపల్సరీగా వెళ్ళమండి. అంటే ఒక 4-5 మానేస్తారండి, కొంతమంది వెళ్తామండి. 10 మంది, 12 మంది, లేకపోతే 8 7 అలా ఎంతమంది వెళ్తే అంతమంది వెళ్తామండి. ఆ రోజు మేమైతే ఒక 8 వరకు మానేసామండి.